అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొంతమందికి నేను తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. నా పేరు పులుకూరి శ్యాంబాబు. నా పేరు, మా తండ్రి గారి పేరు పులుకూరి ప్రియనాథం గారు. పొదిలి స్థానికంగా ఉంటూ సంఘం ఏర్పాటు చేయబడి మా తండ్రి గారి ద్వారా సంఘం ఏర్పాటు చేయబడి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అనుబంధంగా 12 సంఘాలు ఉన్నాయి. మా తండ్రి గారు ప్రభువులోకి వెళ్ళిన తర్వాత నేను కూడా చిన్న ఉద్యోగం చేస్తూ దేవుని యొక్క పిలుపు మేరకు పరిచర్యకు రావడం జరిగింది. బ్రహ్మయ్య గారు మా స్థానిక సంఘంలో చాలా కాలం ఉన్నారు. చక్కని పరిచర్య జరిగించారు. అలాగే ఈశాన్య గారితో కూడా నాకు దగ్గర సంబంధం ఉంది. అప్పుడప్పుడు కలవటం జరిగింది. అన్న మంచి ఆత్మీయుడు, దేవుని పరిచర్య పట్ల ఎంతో భారం కలిగిన వాడు. అలాగే శైలేష్తో కూడా నాకు దగ్గర సంబంధం ఉంది. ప్రతి మీటింగ్లో కూడా శైలేష్ గారు వచ్చి పాటలు పాడతారు. వారి పిల్లలు కూడా నేను ఎరిగిన వాడిగా ఉన్నాను. దేవుడు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మరి కుటుంబాలు కట్టినవాడుగా కనబడుతున్నాడు. పెద్ద బాబుకి వివాహం అయింది. ముందుగా కుమారుడిని, తర్వాత కుమార్తెని విన్నాం. రెండో బాబు ఉద్యోగంలో ఉన్నాడు, వివాహం కావాలి. అంతేకాకుండా మీ సంఘం కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే బ్రహ్మని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తాం. మీ సంఘం కూడా మేము జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీతో కూడా కలిసి సహవాసం చేయడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. నా ఎదురుగున్న వారు నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు. అయినా కూడా మరి దేవుని వాక్యం చెప్పడానికి నన్ను ఆహ్వానించిన శైలేష్ గారి కుటుంబానికి మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని మనం విందాం. నా టైం 8:20 అయింది. 9 లోపలనే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మనమందరము ఎరిగిన లేఖన భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 127వ కీర్తన 3వ వచనాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 127వ కీర్తన 3వ వచనం మాత్రమే చదువుకుందాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 127వ కీర్తన యాత్రా కీర్తనగా సొలొమోను గారు రాసినట్లుగా మమ్మల్ని గమనిస్తాం. అయితే ఈ కీర్తనను జాగ్రత్తగా గమనించినట్లయితే మొదట ఇల్లు అన్నాడు, కట్టబడుట అనే మాట చూస్తాం. రెండవదిగా కుమారులు అనుగ్రహించబడుట అనే మాట చూస్తాం. కుమారులుగా ఉన్నవారు దేవుని కోసం బలమైన సాధనాలుగా సిగ్గుపడకుండా పనిచేసేవారుగా ఉంటారు అనే సంగతిని ఈ అధ్యాయంలో కీర్తన 27 కీర్తనలో మనం గమనిస్తాం. అయితే మనం చదువుకున్న వచ్చిన భాగం గమనించినట్లయితే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే అనే మాట మనం చదువుకున్నాం. కుమారులు అనగా కుమారులే, నాకు అనుమానం లేదు. ఇక గర్భఫలం అనగా ఏం చెప్తారంటే కుమార్తెలు అని చెప్తారు.
బహుమానము అనే మాట చెప్తారు. మనకిచ్చిన సంతానములో కుమారులు స్వాస్యమైతే కుమార్తెలు బహుమానం అని చెప్తారు. కానీ దైవికంగా ఆలోచించినప్పుడు కుమారులైనా కుమార్తెలైనా అందరూ కూడా ఒకటే. ఆదాము దేవుని కుమారుడు అని బైబిల్ చెప్తా ఉంది. ఆదామును చూచిన వారందరం కూడా దేవుని సంతానమే చెప్పడానికి అనుమానం లేదు. ఈ వచ్చిన మళ్ళా చదువుతున్నాం, జాగ్రత్త గమనించండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము. ఈ మాట మీ మనసులో తెలుసపడుతున్నాను నేను. దేవుడు సంతానం ఇచ్చి సంతోషాన్ని ఇచ్చాడు. సంతానం ఇచ్చి వారిని సంతోషభరితులుగా చేశాడు. అందుకే స్తుతికుడిగా ఏ కుటుంబం అయితే సంతానాన్ని పొందుకుందో ఆ కుటుంబం ఆనందంతో ఉన్నారు. వారు చేయాల్సిన పని ఏంటంటే ఒకే ఒక పని చేయాలి. వారు ఏమిటా పని తెలుసా? దేవుడు వారికి ఇచ్చిన ఆ సంతానాన్ని లేక ఆ బిడ్డను తమ చేతుల్లో పట్టుకొని దేవుని సన్నిధిలో నిలబడి, దేవా నువ్విచ్చావే ఈ సంతానం, ఇది నీ అనుగ్రహం అయ్యా, నీ అనుగ్రహం. దేవుడిచ్చిన సంతానాన్ని తమ చేతుల్లో పట్టుకొని దేవుని సన్నిధిలో కూర్చొని, దేవా ఈ సంతానం నీ అనుగ్రహం. ఎందుకంటే దేవుని స్తుతించడం ఏమో చెప్పండి. దేవుడిచ్చిన ఆ సంతానాన్ని దేవుని సన్నిధిలో పట్టుకొని, దేవా ఈ సంతానము నీ అనుగ్రహము నాయనా. సంతానం ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఏమైనా తెచ్చుకోవచ్చు కానీ, ఏమైనా పొందుకోవచ్చు కానీ సంతానం పొందుకోవాలంటే దేవుడే ఇవ్వాలి. దేవుడిచ్చిన సంతానం బట్టి ఆనందిస్తున్నారు. దేవుడిచ్చిన సంతానాన్ని బట్టి దేవునితో నిలబడి చెప్పాల్సిన మాట మళ్ళీ చెప్తున్నాను, ఈ సంతానం నీ అనుగ్రహము నాయనా. ఆదికాండం 4వ అధ్యాయం చూడండి, 1-2 వచనాలు చూద్దాం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యను కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నాను. దేవా ఈ కుమారుడు నీ దయ వలన అక్కడేమన్నాడు? నీ అనుగ్రహం అన్నాడు. ఇక్కడేమన్నాడు? నీ దయ. నీ దయ లేకపోతే, అనుగ్రహం లేకపోతే మేము పొందుకోలేము. నీ దయ వలన నేను సంపాదించుకున్నాను. ఈ మాట చెప్తూ మనం ప్రభుని స్తుతించవలసిన వారంగా ఉన్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. దేవుని హెచ్చించవలసిన వారంగా ఉన్నాం. ఈ సంతానము నీ అనుగ్రహము, ఈ సంతానము నీ దయ. ఆదికాండంలోనే మరొక మాట చూద్దాం. చూడండి, 33వ అధ్యాయం చూడండి. 33వ అధ్యాయం 5 చూడండి. ఏశావు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి
వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. నాకు తెలుసు కదా, యాకోబు ఏశావు జీవితం మనకు తెలుసు, చాలా కాలం కలుసుకున్నారు. భయపడుతూ వచ్చాడు. ఏశావు ఎదుర్కొన్నాడు, అడిగాడు, ఎవరు వీరు అన్నాడు. ఎవరు వీరు అంటే యాకోబు ఏశావుకి ఏం చెప్తున్నాడు? మళ్ళా చూడమాట, ఏశావు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలన్నందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే. దేవుడు నీ సేవకునికి నన్ను దయచేశాడు ఈ పిల్లలు అనగా దేవుని అనుగ్రహము, దేవుని దయ. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎన్నిసార్లు చెప్పాడు ఈ మాట. సంతానం కోసం దుఃఖించే వాళ్ళు ఉన్నారు కదా, సంతానం లేదని బాధపడేవారు ఉన్నారు. కానీ సంతానం ఎవరు ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి, దాంట్లో అనుమానం లేదు. ఇస్తాడు, ప్రభు ఇస్తాడు. దేవుని యొక్క అనుగ్రహం పొందుకుంటాం. దేవుడిచ్చిన సంతానం బట్టి ప్రభుని ఎంతైనా మనం స్తుతించవలసిన వారంగా ఉన్నాం. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాం, చూడండి. 43వ అధ్యాయం, ఆదికాండంలోనే 43వ అధ్యాయంలో మరొక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 48:3 యోసేపును చెప్తాను 9 10 ఇశ్రాయేలు కన్నులెత్తి చూచి ఎవరు అడగగా యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించెను. తండ్రికి కుమారుడికి చాలా గ్యాప్ ఉంది. తండ్రిని కుమారుడు అనుకున్నాడు, అసలు కుమారుడు చనిపోయాడు అనుకున్నాడు. యోసేపును పరాయి దేశంలో ఉన్నాడు, దేవుడు ఆశీర్వదించాడు. తండ్రిని కలుసుకున్నప్పుడు అడిగాడు, ఎవరు వీరంటే యోసేపు ఏం చెప్తున్నారు చూడండి. యోసేపు, వీరు నా కుమారులు, వీరిని దేశమందు దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవుడు అనుగ్రహించాడు. దేవుడిస్తేనే మనం పొందుకోగలం. దేవుడిస్తేనే పొందుకోగలం. దేవుడు ఇవ్వకపోతే మనం పొందుకోలేం. అందుకే దేవుడిచ్చిన కుమారులని చెప్తున్నాడు. ఆదికాండం చూడండి, ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము సింధూర వృక్షం దగ్గర కూర్చున్నవాడుగా కనబడతాడు. ఆ ఎండవేళ యెహోవా దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ముగ్గురుగా కనబడ్డారు అని మాట చూస్తాం. వారికి ప్రేమించి లేక ఆతిథ్యం ఇచ్చిన వాడిగా కనబడతాడు అబ్రహాము. చక్కని విందానికి ఇచ్చిన తర్వాత, మరి నీ భార్య శారా ఎక్కడంటే గృహంలో ఉంది చెప్పినప్పుడు, ఆమెను పిలిచినప్పుడు ఒక వాగ్దానం ఇస్తాడు. ఏమిటా వాగ్దానం అంటే, కుమారుడు కలుగునని చెప్పాను. అయితే శారమ్మ నవ్వింది అని మాట. మీదటికి వచ్చినప్పుడు నీ భార్య గర్భవతి కుమారుని కంటుంది, ఆమె కౌగుల్లో కుమారుడు ఉంటాడంటే నవ్వినట్లుగా మనకు కనబడుతుంది, శారమ్మ నోట్లు కనబడుతూ ఉంది. కానీ ముందు ఆ నవ్వింది శారమ్మ కాదు, అబ్రహాము నవ్వాడు. 17వ వచనం. అబ్రహాము నవ్వాడు. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వానికి సంతానము
కలుగునా. మనం చాలాసార్లు స్త్రీల గురించి మాట్లాడుతూ చెప్తాం, ఆమె నవ్వింది అంటాం, కానీ ముందు అబ్రహాము నవ్వాడు. ఆ తర్వాత అబ్రహాము వారిని సాగనంపడానికి బయటకు వచ్చిన వాడిగా కనబడతాడు. 18వ అధ్యాయం 18వ వచనంలో సొదొమ గొమొర్రా పట్టణం యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. అయితే 19వ వచనం జాగ్రత్త చదవండి. ఎట్లనగా చెప్పినది అతని కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేతని. ఈ మాట కొంచెం జాగ్రత్తగా మనం గమనించకపోతే అర్థం కాదు. అబ్రహాము దేవునితో కలిసి బయటకు వచ్చాడు. సొదొమ గొమొర్రా పట్టణం గురించి, నాశనం గురించి చెప్పకుండా ఉండలేని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ మాటలు చెప్తా ఉంటే అబ్రహాం వింటలో సరిగా ఆలోచిస్తున్నాడు. ఆలోచనలో పడిపోయాడు. ఏమిటి ఆలోచన అంటే, ఇంతకాలం సంతానం లేదు, మీదటికనే మాట దేవుడు నొక్కి చెప్పిన వాడిగా కనబడుతున్నాడు. 70 సంవత్సరాల వయసులో వాగ్దానం ఉంది, కానీ మీదటికనే మాట నొక్కి చెప్పిన వాడు కనబడుతుండగా అబ్రహాం ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు? దేవుడు చెప్పే మాట వింటంలే. సొదొమ గొమొర్రా పట్టణం గురించి చెప్తున్నాడు, కానీ అది వింటం లేదు. ఏం ఆలోచిస్తున్నాడంటే, దేవుడు నాకు సంతానం ఇవ్వబోతున్నాడు. దేవుడు సంతానం ఇవ్వబోతున్నాడు. ఆ పుట్టబోయేవాడు నా వలె దేవుని సేవించేవాడుగా ఉండాలి అని అబ్రహాము ఆలోచిస్తూ ఉండగా దేవుడు మాట చెప్తున్నాడు. మళ్ళా చూడండి మాట 19 చూడండి మళ్ళా. ఎట్లనగా యెహోవా అబ్రహాముకు చెప్పినది. ఆగండి, ఇక్కడ ఏం చెప్పాడు? మీదటికి సంతానం కలుగుతుంది చెప్పాడు. అబ్రహాము చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తర్వాత మన తర్వాత ఏం చెప్పండి? అబ్రహాం తర్వాత ఎవరట? అబ్రహాం పిల్లలు అనగా పుట్టబోయే పిల్లలు, తన ఇంటి వారంటే మన కుటుంబీకులు నీతి న్యాయం జరిగించు యెహోవా మార్గము గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు. నేనంటే ఎవరు ఎరిగింది? దేవుడు ఎరిగాడు. అసలు గర్భం ధరించలేదు, కుమారుడు పుట్టలేదు. అబ్రహాము ఆలోచిస్తున్నాడు, నాకు పుట్టబోయేవాడు నా తర్వాత ఏ దేవుని అయితే నమ్ముకున్నానో, ఏ దేవుని సేవిస్తున్నానో ఆ దేవుని సేవించేవాడు ఉండటానికి, నీతి న్యాయములు జరిగించేవాడు ఉండటానికి ఆ సంగతి అబ్రహాము ఆలోచిస్తున్నాడు అని దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీకు ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. దీంట్లో పిల్లలు పుట్టకముందే అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. పిల్లలు పుట్టకముందే అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. ఇంకో మాట చెప్పనా, గర్భము ధరించకముందే అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనకు పిల్లలు పుట్టారు, మన చేతుల్లో పిల్లలు ఉన్నారు. ప్రార్థన చేస్తున్నామా? ఆలోచన చేద్దాం. సమూయేలు గ్రంథం చూడండి. నాకు గొంతు బాగాలేదు, దయచేసి ఏమనుకోవద్దు మీరు. నాకు ఈ డిసెంబర్ మాసంలో ఇంటికి తిరగటం వల్ల కొంత ఇన్ఫెక్షన్ వచ్చింది. రాలేదని చెప్దాం అనుకున్నాను, కానీ చెప్పలేక నేను ఇంకా రావటం జరిగింది. సమూయేలు గ్రంథం చూడండి. సమూయేలు మొదటి గ్రంథంలో
ఇక్కడ ఒక కుటుంబం మనకు కనబడుతూ ఉంది. హన్నా, ఎల్కానా వారి కుటుంబం కనబడుతూ ఉంది. ఇద్దరు భక్తి గలవారే కానీ సంతానం లేని వారిగా కనబడుతున్నారు. ఎల్కానా, హన్నా ఇద్దరు కలిసి షిలోహు మందిరానికి వెళ్ళారు. షిలోహు మందిరంలో ఏలి అని యాజకుడు ఉన్నాడు. ఓఫ్ని, ఫినిహాసులని కుమారులు ఉన్నారు. ఏలి యాజకుడిగా ఉండి గమనిస్తూ ఉండగా హన్నా దుఃఖాక్రాంతురాలై ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని ప్రార్థన చేస్తూ ఉంది అంటే, అయ్యా, సంతానం లేని వాడినిగా లేక దానగా ఉన్నాను, నాకు ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుని నీ పరిచర్యకు అప్పగిస్తాను. ఇదే ఆమె ప్రార్థన. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. ఆమె ప్రార్థన జవాబు ఇచ్చాడు. సంతానం ఇచ్చిన వాడిగా కనబడుతున్నాడు. మొదటి అధ్యాయం చూడండి, 20వ వచనం. కనుక హన్నా గర్భము ధరించి దినములు నిన్నప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకుని వినడితననుకొని వానికి సమూయేలుని పేరు పెట్టెను. చాలు. 22వ వచనం. అయితే హన్నా బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవాను అడుగుని బట్టి తిరిగి రాక అక్కడే ఉన్నట్లుగా నేను వాడిని తీసుకొస్తున్నానని తన తిమ్మిడు చెప్పి వెళ్ళక ఉండాను. ఇక్కడ అన్న సంతానం లేని స్థితిలో ఉండగా షిలోహు మందిరంలో దేవుని దగ్గర ప్రార్థించి సంతానం పొందుకున్న సహోదరిగా కనబడుతూ ఉంది. దేవునితో ఏం ప్రమాణం చేసిందంటే, ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుణ్ణి మందిరంలో పరిచర్య చేయడానికి అప్పగిస్తానని చెప్పినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఆమె గర్భం తెరిచాడు, కుమారుని ఇచ్చాడు. ఆ కుమారునికి సమూయేలు అని పేరు పెట్టింది. ఆ పిల్లవాడిని పాలు విడుచు వరకు ఆమె షిలోహుకి వెళ్ళలేదు, కుమారుని తీసుకువెళ్ళలేదు. ఆ చిన్నపిల్లవాడికి చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉంది, బాబు నువ్వు లేక పుట్టావురా, దేవుణ్ణి అడుక్కొని నేను పొందుకున్నాను, అందుకని నీ పేరు సమూయేలు పెట్టాను. నీకు కొంచెం వయసు వచ్చిన తర్వాత నా దగ్గర ఉండవు, నువ్వు ఇక్కడ షిలోహు మందిరంలో వదిలిపెడతాను, లేక యాజకుడితో వదిలిపెడతాను, అక్కడ నువ్వు సేవ చేయాలి, నువ్వు అక్కడే ఉండాలి అని తన కుమారుడికి చిన్నప్పటి నుంచి బోధించిన స్త్రీగా, తల్లిగా మనం చూస్తాం. చిన్నప్పటి నుంచి బోధించింది, దేవుని సంగతులు బోధించింది, అలాగే యాజకత్వం చేయాలని బోధించింది. కొంచెం వయసు వచ్చిన తర్వాత షిలోహులో వదిలిపెడతానని చెప్పింది. ఇవన్నీ వింటూ ఉన్నాడు. కొంచెం వయసు రాగా భార్యాభర్త ఇద్దరికి కూడా ఆ కుమారుని తీసుకొని షిలోహుకు వెళ్ళిన వారిగా కనబడుతున్నారు. ఒక మాట చూద్దాం, చూడండి. మొదటి అధ్యాయంలోనే 26వ వచనాన్ని చూద్దాం. నా ఏలువాడా, ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసే స్త్రీని నేనే, ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. ఈ మాట జాగ్రత్తగానండి. ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు, ఈ బిడ్డ ఆయన అనుగ్రహమే, ఆయన అనుగ్రహమే. నేను ప్రార్థించాను, నేను బ్రతిమలాడుకున్నాను, నేను కన్నీరు కార్చాను, దేవుడు నాకు అనుగ్రహించాడు కుమారుణ్ణి. తర్వాత చూడండి ఏమన్నాడు. కాబట్టి నేను ఆ బిడ్డను తాను బతున్నట్టును
వాడు యెహోవాకు ప్రస్తుతం చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మ్రొక్కెను. ఎట్లా మ్రొక్కాడు? షిలోహుకి వెళ్ళలేదు ఎప్పుడు, అదే మొదటిసారి. తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకుని వెళ్తూ ఉన్నారు. షిలోహు మందిరం కనబడతా ఉంది. తల్లి చెప్పింది, బాబు చూడు చూడు అది కనబడేది షిలోహు మందిరం, అక్కడే ఉండేది అని చెప్తే ఆ పిల్లవాడు అక్కడే దేవునికి మ్రొక్కెను. పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం మనం? పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? బైబిల్ చదువుతుంది కదా, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు పెద్దవాడి దాంచి తొలగిపోడు. నేర్పుతున్నామా? ఏం నేర్పిస్తున్నాం పిల్లలకు? హన్న తన కుమారుణ్ణి జాగ్రత్తగా పెంచింది, దేవుని యందు భయభక్తి పెంచింది. బాబు జాగ్రత్త, షిలోహుకు వెళ్తున్నావు, అక్కడ యాజకుడు ఉన్నాడు, ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఆయన చెప్పిన పని నువ్వు జాగ్రత్తగా చేయాలి. ఆ మందిరంలో చేర్చబడ్డాడు, ఎఫోదును ధరించుకున్నవాడిగా కనబడతాడు. ఆ చిన్న పిల్లవాడు పరిచయం చేస్తున్నవాడిగా కనబడతాడు. 3వ అధ్యాయం చూడండి ఏమన్నాడో. 3వ అధ్యాయం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు అన్నాడు. దేవుడు మాట్లాడటం మానుకున్నాడు. ఆ సంగతులు వేరుగున్నాయిలేండి. దేవుడు మాట్లాడటం మానుకున్నాడు. 3వ అధ్యాయాన్ని గమనిస్తే సమూయేలు ఎప్పుడైతే మందిరంలో చేర్చబడ్డాడో దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. చిన్నవాడే, బాలుడే, దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. నిద్రపోతుండగా సమూయేలు పిలిస్తే ఏలీ దగ్గర పరిగెత్తుకుంటూ పోయాడు. అయ్యా పిలిచారా అంటే లేదు పిల్లలేదన్నాడు. మళ్ళా సమూయేలు అంటే మళ్ళా వెళ్ళాడు. 3 సార్లు వెళ్ళాడు. ఏలీకి అర్థమైపోయింది, ఈ చిన్నవాడిని దేవుడు పిలుస్తున్నాడు. అర్థమై అన్నాడు, ఈసారి కానీ పిలిస్తే నీ దాసుడు ఆలకించున్నాడు, సెలవిమ్మో. దేవుడు తన కొరకు సమూయేలును ఏర్పరుచుకున్నవాడుగా కనబడుతున్నాడు. చిన్నవాడే, బాలుడే, మందిరంలో పరిచయం చేస్తున్నవాడే. ఆ చిన్న బిడ్డను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ చిన్నవాడు మందిరంలో ఎదుగుతున్నాడు, పరిచయం చేస్తున్నవాడిగా కనబడుతున్నాడు. సమూయేలు యొక్క అనుభవాలు మనం గమనించినప్పుడు ఏలీ తర్వాత యాజకుడిగా కనబడతాడు, ఒక ప్రవక్తగా కనబడతాడు, ఒక న్యాయాధిపతిగా కనబడతాడు, ఒక గ్రంథాన్ని రచించిన గ్రంథకర్తగా కనబడతాడు, గొప్ప ప్రార్థనాపరుడుగా కనబడతాడు. ఈ సమూయేలు దేవుని సన్నిధిలో అంచెలంచెలుగా ఎదిగినవాడుగా కనబడతాడు. చిన్నవాడిగా చేర్చబడ్డాడు, అంచెలంచెలుగా ఎదిగినవాడుగా ఒక మాట చెప్పనా, ఇశ్రాయేలు గొప్ప ప్రవక్తగా కనబడతాడు, గొప్ప నాయకుడిగా కనబడతాడు. 12వ అధ్యాయం చెప్పండి. 12వ అధ్యాయం. 12వ అధ్యాయంలో 2వ చూద్దాం. 2వ వచనం. నేను తల నలిసిన ముసలివాడను అన్నాడు కదా. బాలుగా చేర్చబడ్డాడు, ముసడైపోయాడు. ఇప్పుడు ఆయన యాజకుడిగా కనబడ్డాడు, ప్రవక్తగా కనబడ్డాడు, న్యాయాధిపతిగా కనబడ్డాడు,
గ్రంథాన్ని రచించిన గ్రంథకర్తగా కనబడతాడు, ప్రార్థనాపరుడుగా కనబడతాడు. అయితే బండోజ్యాలు అంటున్నాడు, నేను తల నరిసిన ముసలివాడిని అయిపోయాను అన్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, నా కుమారులు మీ మధ్య ఉన్నారు, బాల్యము నాటి నుండి నేటి వరకు, బాల్యము నుంచి వృద్ధాప్యం వరకు మీ కార్యాలు జరిగించాను, మీ మధ్యలో ఉన్నాను, నన్ను గమనించారు, నన్ను చూస్తూ ఉన్నారు. అయితే తర్వాత ఏమో చూడండి, ఇదిగో నేనున్నాను, నేను ఎవని ఎద్దునైనను నీవు మాకు ఏ అన్యాయమో. ఆగండి, ఇక్కడ సమూయేలు గారు వృద్ధాప్యంలోకి వచ్చాడు. ఇశ్రాయేల్ సర్వ సమాజాన్ని మొత్తాన్ని పిలిచాడు. అయ్యా, బాలుడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మీ మధ్య ఉన్నాను, మీ కార్యాలు జరిగించాను, దేవుని పరిచయం చేశాను, నా కుమారులు మీ మధ్య ఉన్నారు, నేను మీ మధ్య ఉన్నాను. అయితే ఎవరికైనా అన్యాయం చేశానా, ఎవరి ఎద్దునైనను గార్ధమునైనను లేక అన్యాయంగా తీసుకున్నానా, లంచం తీసుకున్నానా, ఎవరినైనా బాధ పెట్టానా చెప్పండి. చిన్నవాడుగా ఉన్నప్పటి నుంచి మీ దగ్గర ఉన్నాను, ముసలోడిని అయిపోయాను, ఏదైనా ఉంటే చెప్పండి, చెప్తే నేను తిరిగి చెల్లిస్తానని చెప్తే వాళ్ళందరూ ఏ కంటతో ఒక మాట ఏమన్నారంటే, నీవు మాకు ఏ అన్యాయమో చేయలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక శ్రేష్టమైన వ్యక్తిగా, ఒక మచ్చలేని వ్యక్తిగా సమూయేలు కనబడటానికి కారణం ఏంటి తెలుసా? తల్లి ఆ బిడ్డను చక్కగా పెంచింది. మచ్చలేని వాడుగా కనబడుతున్నాడు, ఏలెత్తి చూపలేని వాడుగా కనబడుతూ ఉన్నాడు. దీనికి అంతనే కారణం ఏంటి తెలుసా? తల్లి ఆ బిడ్డను చక్కగా పెంచింది. చాలామంది తల్లి ఇక్కడ ఉన్నారు, పిల్లలు మీ మధ్య ఉన్నారు. పిల్లల్ని ఎలా ఎలా పెంచుతున్నాం మనం? నువ్వు బైబిల్ చదివితే వాడు బైబిల్, చిన్నపిల్లలు బైబిల్ చదువుతారు. నువ్వు మోకరిస్తే వాడు మోకరిస్తాడు. నువ్వు పాట పాడితే వాడు పాట పాడతాడు. విచారం ఏం తెలుసా? ఒక్క పాట కూడా పాడలేరు పిల్లలు. ఒక్క పాట అయినా చూడకుండా ఒక్క పాట పాడతారు ఏమో చెప్పండి. మనం ఇంట్లో పాడితేగా, మనం ఇంట్లో బైబిల్ చదివితేగా, మనం ఇంట్లో మోకరిల్లితేగా. చాలామంది పిల్లలు ఇలా అంటారు, ఏమంటారంటే, అరే మేము ప్రార్థనకి వెళ్తున్నాం, మీరు ఇంట్లో ఉండండి అంటారు. ఏం చేస్తాడు ఇంట్లో ఉండాడు? ఏం చేస్తాడు? చూడరాని దృశ్యాలు చూస్తాడు. ఎప్పుడు పిల్లలను అలవాటు చేస్తావు ప్రార్థనకు? మందిరానికి ఎప్పుడు తీసుకెళ్తాం? సండే స్కూల్ ఎప్పుడు పంపుతాం మన పిల్లలను? పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో. హన్న మనకెంతైనా మాదిరి. దేవుడు తనకిచ్చిన పిల్లలను దైవికంగా పెంచింది. ఆ పిల్లలు ఎదిగి పెద్దవారయ్యారు, శ్రేష్టమైన వ్యక్తులుగా కనబడుతూ ఉండగా నిజంగా తల్లిదండ్రులకి ఎంత సంతోషం. దేవుడు మనకిచ్చిన పిల్లలను మనం ఎంత జాగ్రత్తగా పెంచాలో ఈ సంగతులు మనకు అర్థమవుతూ ఉన్నాయి.
ఈనాడు పిల్లలు చాలామంది చెడిపోతున్నారు. పిల్లలు మందిరానికి రావట్లేదు, సండే స్కూల్కి రావట్లేదు, ప్రార్థనకి రావట్లేదు. దేవుడు ఇచ్చిన పిల్లలను మనం దైవికంగా పెంచవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అంతేకాకుండా ఆ పిల్లల కోసం మనం నిత్యము ప్రార్థన చేయాలి, నిత్యం ప్రార్థన చేయాలి. ఒక తల్లి తన బిడ్డల కోసమంట కొన్ని గంటలు ప్రార్థన చేస్తుందంట, కొన్ని గంటలు. దానికి చిన్న ఉదాహరణ నేనే. ఇక నిలబడి శ్యాంబాబు అనే వ్యక్తి మా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన బట్టే నేను ఇక్కడ రాగలిగాను, సేవకుడిగా రాగలిగాను. నేను వస్తానని ఎవరు ఊహించలేదు, నేను కూడా రావాలనుకోలేదు. కానీ మా తల్లిదండ్రుల ప్రార్థన నన్ను ఏడ్చుకొచ్చింది. ప్రియమైన సహోదరి సహోదరుల, ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్న ప్రభావం ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. అందుకే దేవుడిచ్చిన పిల్లలను దేవుని కోసం పెంచకపోతే, వారి సరైన మార్గంలో పెంచకపోతే, ఒక దినం మా పిల్లల గురించి మనం ఏడుస్తాం. కాబట్టి దేవుడిచ్చిన పిల్లలను ఎంత జాగ్రత్తగా చిన్నప్పటి నుంచే భయముతో, భక్తితో దేవుని వాక్యాలు నేర్పిస్తూ, దేవుని పాటలు నేర్పిస్తూ మనము ఆ పిల్లలను భక్తి మార్గంలో పెంచితే రాబో కాలంలో వారు మరి గొప్పవారు అవడానికి దేవుడు సహాయపడతాడు. ఒక్క మాట మీకు నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం చూడండి, ఒక మాట. ఎనిమిదో అధ్యాయం చూడండి, ఒక మాట. 8:18 చూద్దాం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యాధిపతి యెహోవా వలన సూచనలుగాను బలాత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. ఇశ్రాయేలు మధ్య మేము ఎలా ఉన్నాము? నేను ఎలా ఉన్నాను? యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు ఎలా ఉన్నారు? దేవునికి సూచనలుగా ఉన్నారు, మహత్కార్యములుగా ఉన్నారు. యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు దేవుని వల్ల పొందుకున్నాను. ఆ పిల్లలు ఎలా ఉన్నారంటే దేవునికి సూచనలు కనబడుతున్నారు. వారి ద్వారా దేవుని కార్యాలు జరిగిగా కనబడుతున్నాయి. మన పిల్లలు కూడా, దేవుడు అందించే పిల్లలు దేవునికి సూచనలుగా కనబడాలి. వారు దేవుని మార్గంలో నడిచేవారుగా కనబడాలి. దేవుని కార్యాలు వారి ద్వారా జరిగేగా కనబడాలి. అప్పుడు దేవునికి మహిమ కనబడతా ఉంది. పిల్లలను పొందుకుంటున్నాం. ఆ పొందుకున్న పిల్లలను జాగ్రత్తగా పెంచటం ఎంతైనా మంచిది. రెండవదిగా మనం గమనిస్తే, తమ్ముడికి దేవుడు చక్కని ఉద్యోగం ఇచ్చాడు. అందుని బట్టి ప్రభువును స్తుతిద్దాం. చదువు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, అది దేవుని కృపే. నేను అనుకున్నాను ఎలా ఉద్యోగం సంపాదించుకున్నానంటే దేవుని కృపే అని చెప్పాడు. అంతే. దేవుని కృపను బట్టి కుటుంబానికి కట్టబడింది. ఇద్దరు కుమారుడు కుమార్తె అనుగ్రహించబడింది. రెండవ కుమారుడు దేవుని కృపను బట్టి ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆయన కోసం కూడా మనం ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం. ఆయన కుటుంబం కూడా కట్టబట్టడానికి దేవుడు తన కార్యాన్ని జరిగించడానికి మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ ఇద్దరు కుమారులను దేవుడు జ్ఞాపకం చేసుకుని వారి పక్షాన చేసిన కార్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఇక్కడ మెరుపాటు చేశారు. అందుకే కీర్తనకారుడు 103 కీర్తనలు ఏమని చెప్పండి? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము,
నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సంతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమన్నది. మన జీవితాల్లో దేవుడు అనేక ఉపకారాలు చేసేవాడిగా కనబడుతున్నాడు. అందును బట్టి దేవునికి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెబుతూ ఒక మాట అన్నాడు. ఏమిటయ్యా ఉపకారం అంటే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు కదా. ఈ భూ సంబంధ ఉపకారాల కంటే గొప్ప ఉపకారం ఏంటంటే పరలోక సంబంధ ఉపకారం. ఆయన నీ దోషములను క్షమించువాడు. పాపి అయిన మానవుని పరిశుద్ధులుగా చేసినవాడు, పాపి కోసం పరలోకం విడిచి భూలోకానికి వచ్చినవాడు, పాపి కోసం రక్తం కాచి రక్షించినవాడు గొప్ప ఉపకారం చేశాడు. ఏమిటో ఉపకారం అంటే రక్షణ అనే ఉపకారం. అందును బట్టి దేవునికి ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకొక మాట దీంట్లో మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 103వ కీర్తనలో 10వ చూడండి, 10వ వచనం. మన పాపములు బట్టి చేయలేదు, మన దోషములు బట్టి బతిమలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతం ఉండదో ఆయన యందు భయభక్తులు గలవారిడల ఆయన కృప అధికముగా ఉంది. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు హెచ్చించిన వాడిగా దావీదు అంటాడు, దేవా నన్ను ఇంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, నా కుటుంబం ఏ పాటిది ప్రభువా, నేను ఎంతటి వాడను, ఎక్కడో ఉన్నాను, నన్ను గొర్రెల దొడ్లో ఉన్నాను, నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టావే. గొర్రెల కాపరి సింహాసనం మీద కూర్చుంటారు. ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో ఆలోచించడు. ఒక మాట అంటాడు దావీదు, నా చేతులకు యుద్ధము నేర్పిన వాడవు నీవే కదా. దావీదు జీవితంలో అనేక కృపలు పొందుకున్నవాడిగా కనబడుతున్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా అటువంటి కృపలు పొందుకోవాలంటే దావీదు దేవునికి ఇష్టడు, దావీదు దేవునికి హృదయానుసారుడు, దావీదు దేవుని చిత్తమంతా నెరవేర్చేవాడు. అటువంటి కృప దేవాది దేవుడు చేరి వచ్చిన మనకందరికీ అనుగ్రహించును గాక. అలాగే యశన్ గారు విడిచిపెట్టిన కుటుంబానికి, శైలస్ గారి కుటుంబానికి, వారి బిడ్డలకు దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి ఆయన కార్యాలు ఆయన టైంలో దేవుడు చేయునుగాక. దేవుడు ఈ మాటలు మన వీరిలో ఆశీర్వదించును గాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పావన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ ప్రత్యేకమైన కుడికలో శైలస్ గారి కుమారుల విషయంలో మీరు చేసిన మేళను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు చూపిన కృపలకు తండ్రి మేము ఏం చెల్లించగలం? మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ దయాదాక్షిణ పూర్ణతను బట్టి మేము ఏం చెల్లించి తండ్రి మన రుణం తీర్చుకోగలం? మా పట్ల మీకు అపారమైన ప్రేమనకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, చెప్పని మాట అర్థం చేసుకుని అనుగ్రహించిన బిడ్డలు జాగ్రత్తగా పెంచుకునే కృపనిచ్చి రాబో కాలంలో ప్రభు మావోలే వారిని సేవించే బిడ్డగా ఉండడానికి మీరు సిద్ధపరిచి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకున్నామని మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో స్తుతులు చెల్లించి దినులమై ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ